హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఒక అప్డేట్ అయితే మన ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే కొత్తగా ఇళ్ల పట్టాల గురించి, అలాగే జగన్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాల గురించి ఒక కీలక అప్డేట్ అయితే మన ప్రభుత్వం తీసుకునింది. ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్. ఆ కీలక నిర్ణయం ఏంటంటే బోకస్ పట్టాదారులు చాలామంది ఉన్నారు. అంటే అర్హత లేకపోయినా పట్టాలు పొందారు, అలాగే ఇల్లు కూడా పొందారు అనేసి చాలా బోకస్ తెలియదు అనేసి వాటికి వెరిఫికేషన్ చేయాలనుకుంటున్నారు. ఆ పూర్తి విధి విధానాన్ని తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పూర్తిగా మీకైతే వివరాలు అందిస్తాను. నాకు తెలిసిన వివరాల సమాచారం మీకు వినిపిస్తాను. తర్వాత మీకు పూర్తిగా అయితే నేను వివరిస్తాను ఫ్రెండ్స్. ఇకైతే ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకోవాలంటే నా ఛానల్ వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది. మీరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మన పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోతుంది. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, ఆ ఇల్లు స్థలాలపై ఎంక్వైరీ. కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఇళ్ల స్థలాలపై పునరాచరణకు ఆదేశించింది. 5 రోజుల్లో ఈ సర్వే కూడా గుర్తించాలనేసింది. అనర్హులను గుర్తించాలి, కలెక్టర్లకు ఆర్డర్స్ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి, ఏంటో తెలుసుకుందాం. గత వైసీపీ ప్రభుత్వం పేదల పేరుతో ఇచ్చిన ఇళ్ల స్థలాలపై కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందరికీ ఇల్లు కార్యక్రమంలో కేటాయించిన ఇళ్ల స్థలాల్లో అనర్హులు గుర్తించే పనిలో పడింది. దానిలో భాగంగా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో అందరికీ ఇళ్లపై పునర్విచారణకు ఆదేశాలు ఇచ్చింది. 5 రోజుల పాటు ఈ రెవెన్యూ శాఖతో సర్వే చేయించాలనేసి కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నెల 15 లోపు నివేదిక ఇవ్వాలనేసి స్పష్టం కూడా చేసింది ఫ్రెండ్స్. ఇక అందరికీ ఇళ్ల కార్యక్రమంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఎంతమంది ఇల్లు కట్టుకున్నారనే విషయంపై సర్వే చేయనున్నారు. అధికారులు ఇచ్చిన స్థలాల్లో ఎంతమంది పట్టాలున్నాయనేది తేల్చనున్నారు. ప్రధానంగా అనర్హులను గుర్తించనున్నారు. అయితే సర్వేకు సంబంధించినటువంటి ఒక చెక్ లిస్ట్ ఫార్మ్ను కూడా జిల్లా కలెక్టర్లకు పంపించడం జరిగింది. దాంతో ఆయా శాఖల వారీగా సర్వే చేయనున్నారు. రెవెన్యూ శాఖ అధికారులు గతంలో అనర్హుల ఇళ్ల పట్టాలు పొందారనేసి, కొంతమంది ఇంట్లో 2-3 కూడా ఇళ్ల పట్టాలు ఉన్నాయనేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయనేసి చాలామందికి ఈ ఆరోపణలు వెలువెత్తాయి. కాబట్టి చాలామంది పట్టా పొంది స్థలాన్ని ఇతరులకు అమ్మేశారని కూడా విమర్శలు ఉన్నాయి. దాంతో అప్పట్లో ఇచ్చిన ఇంటి స్థలాన్ని అమ్మినా కొన్నా వెనక్కి తీసుకునే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో ఇళ్ల పట్టాలు పొందేందుకు తమకు అన్ని అర్హతలు ఉన్నాయని లబ్ధిదారులు నిరూపించుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్. అయితే ఇళ్ల పట్టాలు రద్దయ్యే అవకాశం ఉన్నాయని, మొత్తంగాను గత ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్ల స్థలాలపై అధికారులు ఇచ్చే సర్వే రిపోర్ట్ అవకాశాన్ని బట్టి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు చాలామంది అర్హులు కాకపోయినా అనర్హులకు బోకస్ పేర్లు పెట్టి ఇళ్ల పట్టాలు ఇల్లు పొందారనేసి అయితే పెద్ద ఎత్తున రావడం కాబట్టి తేలిందనేసి ఉద్దేశంతో ఆ ప్రక్రియ కూడా సర్వే చేసి ఆ సర్వేలో ఎంతమంది తేలుతారో వాళ్ళకైతే ఈ పట్టాలని రద్దు చేస్తారనేసి మనకైతే తెలుస్తుంది ఈ సమాచారం ద్వారా. కాబట్టి ఈ సమాచారం ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఇళ్ల పట్టాలు రద్దు అయితే ఆ రద్దయిన ప్లేసులో కొత్తగా ఎవరైనా అర్హులు ఉంటే అర్హులకు ఆ పట్టాలని అందించే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంటే ఇంతకుముందు మనకి కొత్త ఇళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి కొత్త స్థలాలు ఇస్తాము, స్థలాలు ఇచ్చి వాటికి ఇల్లు కూడా కట్టే అవకాశం ఇస్తామనేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాబట్టి ఆ దిశగా కూడా గత ప్రభుత్వం అనర్హులను ఏరివేస్తూ అలాగే అర్హులకి ఇవ్వాలనేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే ఎక్కడెక్కడో ఇచ్చారు, శ్మశాన వాటిల్లో అలా ఇచ్చారు. కాబట్టి వాటిని కూడా రద్దు చేసి మంచి దగ్గర స్థలాలు ఇస్తామనేసి ప్రభుత్వం చెప్తుంది ఫ్రెండ్స్. ఇది విధానాలు ఇది ఫ్రెండ్స్. అయితే అనర్హులు పట్టాదారులను రద్దు చేసే దిశగా ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది ఫ్రెండ్స్. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ పట్టా పాస్ బుక్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అన్నీ ఎంక్వైరీ చేసి రద్దు చేసే దిశగా అయితే ఉన్నారు ఫ్రెండ్స్. అర్హులందరికీ ఇచ్చే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. అనర్హులు మాత్రమే ఈ పట్టాలు రద్దు చేస్తారు. కాబట్టి అర్హులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ చెప్పిన సమాచారం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చిన్న పొరపాట్లు ఉంటాయి ఫ్రెండ్స్. అందించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.